హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అండి. నేనైతే ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని కొంచెం ఫ్రై చేసా, కొంచెం పులుసుకి అయితే ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఫ్రైకి అయితే ఇట్లా చిన్నగా పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి పక్కకు పెట్టేసుకోవాలండి. చేదు అనేది పోతుందండి, మన నీరు పోతుంది కదా, అదే మనం తీసేస్తే చేదు అనేది అస్సలు ఉండదు. ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా కాకరకాయ ఫ్రై అంటే ఇష్టంగా తింటారు. ఇలా ఈ విధంగా చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని పోపు రెడీ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో రెండు గంటల నూనె, కొంచెం జీలకర్ర, ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆవాలు, ఉల్లిగడ్డ, కొంచెం అల్లము, పచ్చిధనియాల పొడి, కొబ్బరి, ఇవన్నీ మంచిగా గోలనివ్వాలండి. గ్రేవీ కోసం కొంచెం ఎక్కువనే వేసాను నేను. పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని కాకరకాయ ముక్కలను వేసేసుకొని కలపాలండి. సింపుల్గా చేసుకోవచ్చండి, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, టైం కూడా ఎక్కువ పట్టదండి. ఈజీగా అంటే ఈజీ ప్రాసెస్ ఇది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదైతే మా అత్తమ్మ నాకు నేర్పించింది, నేను అదే ఫాలో అవుతున్నా. కొంచెం పెట్టుకుంటే అన్నం అంతా కలుస్తుందండి, అలా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా కొంచెం గోలాక రుచికి సరిపడే ఉప్పు, కారం వేసుకోవాలండి. ఫస్ట్ వేస్తే మాడిపోతుందండి. దీనికి గ్రేవీ కోసం అయితే కొంచెం నువ్వుల పొడి చేసి పక్క పెట్టానండి. కొంచెం గోలాక నువ్వుల పొడి ఇందులో కలుపుకోవాలండి. ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుందండి, కొంచెం గోలినాక వేసుకోవాలి. ఇక దింపుతామనంగా ఒక 10 నిమిషాలు దింపుతామనంగా వేసుకోవాలి. అట్లనే కారపొడి, ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. నేను మర్చిపోయా, వేయలే, లాస్ట్లో వేసాను నేను. ఇట్లా మంచిగా గోలనివ్వాలండి. అసలు చేదు అనేదే ఉండదండి, బాగుందని తింటారు. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.